హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రస్తుతం మన ముందరికి చాలా సినిమా అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట కంటిన్యూస్గా. బట్ ఒకప్పటితో పోలిస్తే ఎందుకో ఈ ఎలక్షన్స్ ఏపీ ఎలక్షన్స్ వల్ల సినిమా ఇండస్ట్రీ కాస్త డల్గా కనిపిస్తుంది. అట్లానే కాకపోయినా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ పెద్ద హీరో సినిమాలన్నీ మాత్రం కొంచెం బ్లాక్లో చేసి పెట్టున్నారనమాట. అండ్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసి మొత్తానికి సెప్టెంబర్ టైంకి వేస్తున్నారు. సో సెప్టెంబర్ టైంకి మన ముందరికి చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. సో ఈసారి దసరాకి ఒక పెద్ద పండుగ ఫీలింగ్ రాబోతుంది. సో ఇదంతా పక్కన పెడితే మన తెలుగు సినిమాస్లో హీరోయిన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో బేసికల్గా మన హీరోయిన్స్ ఏంటంటే ఒక ఇన్నింగ్స్ లాగా అనమాట. ఒకసారి వస్తారు, వరుస పెట్టి సూపర్ హీరోస్తో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఒక 4 to 5 హిట్స్ రాగానే ఆఫ్టర్ దట్ ఏదో క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల సినిమాని వరుస పెట్టి ఫ్లాప్ రావడం వల్ల ఏదో ఒక బిజినెస్ మ్యాన్ చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ యొక్క ఒక లైఫ్ స్టైల్ అనమాట. బట్ ఇందులో మనం ప్రత్యేకంగా ఏదైనా హీరోయిన్ గురించి చెప్పుకోవాలంటే అందులో ఖచ్చితంగా త్రిష గురించి మనం గట్టిగా చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ 2004లో వర్షం సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి త్రిష 20 ఏళ్ళు దాటేసినా సరే ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ ఆమె అందం యొక్క రహస్యాన్ని ఎక్కడ బయట పెట్టలేదన్నమాట. సో లాస్ట్ ఇయర్ లోకేష్ కనగరాజ్ యూనివర్స్లో వచ్చినటువంటి లియో సినిమాలో అయితే ఇవిడ హీరోయిన్గా నటించడం జరిగింది. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారనమాట త్రిష. అండ్ ఆఫ్టర్ దట్ పొన్నియిన్ సెల్వన్ ఆ సినిమాలో కూడా కనిపించడంతో వరుస పెట్టి త్రిషకి అయితే అవకాశాలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చేయబోతున్నటువంటి ద గోట్ సినిమాలో కూడా అంటే విజయ్ గారి సినిమాలో కూడా త్రిషకి అవకాశం వచ్చింది. ఇది తమిళ ఇండస్ట్రీలో ప్రెసెంట్ బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి త్రిష. కానీ తెలుగులో చూసుకుంటే ఈ సంక్రాంతికి వశిష్ఠ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి మన మెగాస్టార్ గారి సినిమా విశ్వంభర. సో ఈ సినిమా కూడా చాలా ఏమంటారు ఆ టైటిల్ రివీల్ చూసినప్పుడే జనాలకు గూస్ బంప్స్ వచ్చిందనమాట. ఈసారి వశిష్ఠ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు రా అనేటటువంటి ఆలోచనలు మన అందులో క్రియేట్ చేశాడు. అండ్ బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి వశిష్ఠ ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు అనేటటువంటి ఆలోచనలో జనాలందరికీ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు అనమాట టైటిల్ రివీల్ వీడియో అంటే ఆ గ్లిమ్స్ వీడియోలో అయితే. సో ప్రస్తుతానికి చిరంజీవి గారితో ఆఫ్టర్ స్టాలిన్ సినిమా తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో జతకట్టనున్నారు మన త్రిష. అండ్ త్రిష ఏంటంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కడ తగ్గేదలా దూసుకుపోతున్నారు అనమాట. సో ఈసారి ఈ విశ్వంభర సినిమాలో ఏంటంటే త్రిష డ్యూయల్ రోల్ చేయబోతున్నారంట. ఇప్పటి వరకు కూడా మన హీరోస్ని డబుల్ రోల్ చూసాం కానీ హీరోయిన్స్లో వెరీ రేర్గా చూసాం. అది మనం ఈ డ్యూయల్ రోల్ అనేటటువంటిది హీరోయిన్స్ కేటగిరీలో వాణిశ్రీ గారిని చూసినట్టు గుర్తు. దాని తర్వాత పెద్దగా చూస్తామంటే మనం విజయ్ శాంతి గారిని చూస్తుండొచ్చు డ్యూయల్ రోల్లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు డ్యూయల్ రోల్లో మనకు కనిపించబోతున్నటువంటి హీరోయిన్ మన త్రిష అనమాట. సో త్రిష ఏంటంటే అసలు ఎప్పుడు వర్షం సినిమాలో త్రిష ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. అంటే అలా కాకపోతే ఇప్పుడు ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి త్రిష ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అయితే చేయబోతుంది అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఈ సినిమాలో సంబంధించి మరొక హీరోయిన్ సురభి కూడా నటిస్తున్నారు. సో లైక్ లాస్ట్లో వచ్చినటువంటి భోలా శంకర్ సినిమాలో ఎలా అయితే కీర్తి సురేష్ గారు మనకి చిరంజీవి గారికి సిస్టర్గా కనిపించారు, అండ్ ఈ సినిమాలో కూడా చిరంజీవి గారికి సురభి గారు సిస్టర్ రోల్లో కనిపించబోతున్నారంట. సో మొత్తానికి జనాల కాన్సన్ట్రేషన్ అంతా మనకి త్రిష మీద కలిపింది అనమాట. సో ఒక త్రిష ఉంటేనే కళ్ళు మనకి కదలవే, అట్లాంటిది ఇద్దరు త్రిష ఒకేసారి ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందా అనేటటువంటి ఆలోచనలో జనాలు ఆడే ఊహల్లో తేలాడుతున్నారనమాట. సో విశ్వంభర సినిమా అయితే ఈ సంక్రాంతి మన ముందు రిలీజ్ చేయడానికి అయితే వశిష్ఠ గారు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఎలక్షన్స్ కూడా ఆ టైంలో అయిపోతాయి కాబట్టి వరుస పెట్టి మనకి ఈ ఇయర్ ఎండ్ లోపలే మనకు ఒక మంచి కమర్షియల్ మూవీస్ ఒక 5 సినిమాల వరకు ఉన్నాయి అనుకుంటా. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే త్రిష ఫ్యాన్స్ ఉంటే అసలు త్రిష మీద మీకున్నటువంటి ఒక ఒపీనియన్ని మీకున్నటువంటి ఫీలింగ్ని ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు త్రిష చేసిన రోల్స్లో నాకు ద బెస్ట్ రోల్ అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న సినిమా. హౌ క్యూట్ అసలు ఆ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో మీకు త్రిష నటించినటువంటి సినిమాలో ఏ సినిమా అంటే బాగా ఇష్టం ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.